ప్రభుత్వ ఉద్యోగం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేదేంటి? లక్షల మంది పోటీ, కోచింగ్ సెంటర్లు, ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కదా? అవును, నిజమే. కానీ అసలు పరీక్షే లేకుండా కేవలం ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్తో, అది కేంద్ర ప్రభుత్వంలో ఒక కీలకమైన శాఖలో ఉద్యోగం వస్తే ఎలా ఉంటుంది? ఆ, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక నోటిఫికేషన్ గురించే లోతుగా చర్చిద్దాం. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ నుంచి వచ్చిన ఒక కొత్త నోటిఫికేషన్ ఇది. అవును, ఇందులో జీతం దాదాపు 99,250, గ్రూప్ బి పోస్టులు. ఇవన్నీ ఒకెత్తైతే కానీ అసలు విషయం వేరే ఉంది. ఎగ్జాక్ట్లీ, అందరినీ ఆశ్చర్యపరిచే అసలు విషయం ఆ సెలక్షన్ ప్రాసెస్. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి రాత పరీక్ష లేదు. పరీక్ష లేదా అసలు? అసలు లేదు. కేవలం గేట్ అంటే గేట్ స్కోర్ ఆధారంగా నియామకాలు జరుపుతామని చెప్పారు. ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. సరిగ్గా అదే పాయింట్. గేట్ అంటే గ్రాడ్యుయేట్ యాటిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. అంటే ఇది ఇంజనీరింగ్ వాళ్ల కోసం కదా? అవును, ప్రధానంగా వాళ్ల కోసమే. కానీ నోటిఫికేషన్లో ఏ డిగ్రీ పూర్తి చేసినా పర్లేదు అనుంది. మరి ఆర్ట్స్, కామర్స్ స్టూడెంట్స్ పరిస్థితేంటి? వాళ్ళు గేట్ స్కోర్ ఎలా తెస్తారు? ఇది చాలా మంచి ప్రశ్న. అంటే మన దగ్గర ఉన్నది షార్ట్ నోటిఫికేషన్ కాబట్టి పూర్తి క్లారిటీ లేదు. ఓ, కానీ దీని వెనుక ఉద్దేశమేంటంటే కేబినెట్ సెక్రటరియట్ లాంటి సంస్థకు మంచి ఎనాలిటికల్ స్కిల్స్ ఉన్నవాళ్లు కావాలి. కరెక్ట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. అవును, గేట్ పరీక్ష ఆ స్కిల్స్ను ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. బహుశా అందుకే వాళ్ళు దీన్ని ఒక స్టాండర్డ్గా తీసుకుంటున్నారేమో. అంటే ఇది ప్రభుత్వ నియామకాల్లో వస్తున్న ఒక కొత్త ట్రెండ్ అంటారా? అనుకోవచ్చు. రిక్రూట్మెంట్ భారాన్ని తగ్గించుకోవడానికి ఆల్రెడీ ఉన్న ఒక స్టాండర్డ్ టెస్ట్ స్కోర్ను వాడుకుంటున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే లక్షల మందికి పరీక్ష పెట్టడం, పేపర్లు దిద్దడం, రిజల్ట్స్ ఇవ్వడం అదంతా చాలా పెద్ద ప్రాసెస్. టైం, డబ్బు రెండూ వేస్ట్. నిజమే. దాని బదులు ఇలా గేట్ లాంటి స్కోర్ తీసుకుంటే పని తేలికవుతుంది. కానీ మీరన్నట్టు ఇది వేరే ఫీల్డ్స్ వాళ్లకు ఎంతవరకు న్యాయం చేస్తుందనేది పెద్ద ప్రశ్న. ప్రస్తుతానికైతే ఇంజనీరింగ్ వాళ్లకు ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. అవును. ఇంకో విషయం ఏంటంటే పూర్తి నోటిఫికేషన్ ఇంకా రాలేదు. సో అందులో ఈ కన్ఫ్యూజన్కు సమాధానం దొరకవచ్చు. సరే, అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక